మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అయితే ఉన్నామండి. మనం చూసుకున్నట్లయితే బ్రహ్మోత్సవాలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు కూడా ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరగనున్నాయి. ఇందులో చెప్పుకోదగిన విషయం ఏంటి అంటే అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈ సంవత్సరం ఎంతో శరవేగంగా అయితే జరుగుతూ ఉన్నాయి. ఎంతో ముందడుగులో కూడా కొండబిట్రగుంట ఉంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో అయితే ఈ రోజున మనమైతే ఇక్కడికి వచ్చేసాము. మార్చి 1వ తేదీన జరగబోయేటటువంటి ప్రారంభోత్సవం ఏంటి అంటున్నారా? కోనేరు ప్రారంభం అండి. మనం చూస్తూనే ఉన్నాం కదా, మీకు బ్యాక్గ్రౌండ్ లో కనిపించేదంతా కూడా కొత్తగా కట్టేటటువంటి కోనేరు అన్నమాట. ఈ కొత్తగా కట్టేటటువంటి కోనేరు అనేది మార్చి 1వ తేదీన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదే విధంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారులచే అయితే ఈ ఓపెనింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ కోనేరు అనేది ఎంతో సుందరంగా అయితే తయారవుతూ ఉంది. 90% వరకు కూడా పూర్తి అయిపోయింది. బ్రహ్మోత్సవాల్లోనే ఓపెన్ చేయాలని ఒక సదుద్దేశంతో అయితే రేపైతే ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసిన తర్వాత కూడా కొన్ని వర్క్స్ 10% వర్క్స్ కూడా మిగిలినన్ని కూడా అయిపోతూ ఉన్నాయి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అభివృద్ధి అనేది శరవేగంగా ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ఎంతో ఒక సంతోషంతో కూడా చెప్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదండి, ఇక్కడి నుంచి కూడా అక్కడ వాటర్ అనేది వస్తూ ఉంది. ఆ వాటర్ అంతా కూడా ఆల్రెడీ నింపుతూ ఉన్నారు. నిన్నటి వరకు కూడా నీరు లేదు దీంట్లో. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రేపు ఓపెనింగ్ కాబట్టి రేపటి కోసం కూడా మొత్తం కూడా సిద్ధమైపోయింది అనమాట. ఇక్కడ మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే సర్వం సిద్ధం బ్రహ్మోత్సవాలకని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే ఎంతో మంది మహిళలు కూడా ఉన్నారు. అదే విధంగా కోనేరు ప్రారంభం కాకముందే కూడా కోనేరుకి పూజలు అయితే చేస్తూ ఉన్నారు. అంత భక్తి ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే కొంతమందిని అడిగి తెలుసుకుందాం మనం, అసలు ఏ విధంగా ఉంది ఏంటి, పాత కోనేరు ఏ విధంగా ఉంది, ఇప్పుడు కొత్త కోనేరు ఏ విధంగా ఉంది అన్న విశేషాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే, మీ పేరు? సరోజనమ్మ. ఏ ఊరు నుంచి వస్తున్నారు? కరణావతల నుంచి మేడం వస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? నా వయసు ఎంత? 50 సంవత్సరాల నుంచి వస్తా ఉన్నాం మేడం. 50 సంవత్సరాల నుంచి? అబ్బా, ఇప్పటి వరకు నేను విన్న దాంట్లో ఇదే గ్రేటెస్ట్ అనమాట. అమ్మా చూసారు కదా, ఇది వరకు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, కోనేరు కానివ్వండి ఎలా ఉంది చెప్పండి మేడం. అన్ని మారిపోయినాయి బాగా. ఇప్పుడు బాగా కోనేరు బాగుంది. అన్ని బాగుండే, బాగా చేశారు మేడం. నచ్చిందమ్మా కోనేరు? నచ్చిందా? ఎక్కడైనా చూసారా ఎంత పెద్ద కోనేరుని మన కావలి నియోజకవర్గంలో? ఉన్నట్టే ఉంది మేడం. బాగుంది మేడం. దేవుడికి బాగా చేశారు మేడం ఈ సంవత్సరం మాత్రం. బాగా సంతోషం అమ్మా. బాగా దర్శనం చేసుకోవడానికి అన్ని బాగున్నాయా? కళ్యాణ మండపం గాని బాగుంది మేడం. ఇబ్బందులు పడేవారమ్మా దేనికైనా? మీరు మెట్లు లేకుండా బాగా ఇబ్బందిగా ఉండింది. ఈ సంవత్సరం బాగా చేశారు మేడం. అంటే మామూలుగా మన కోనేరు కొంచెం అట్లా ఉన్నా కానీ స్వామి మీద ప్రేమతోటి భక్తితోటి మనం వచ్చి అంతా కూడా కోలాహలం చేసేసేవాళ్ళం. ఈ సంవత్సరం అయితే రేపు 1వ తేదీన అయితే ప్రారంభం చేస్తున్నారు. తెప్పోత్సవం రోజు కానివ్వండి, కళ్యాణం రోజు కానివ్వండి, ప్రజలందరూ కూడా ఎంతో మంది వస్తూ ఉంటారు. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది తెప్పోత్సవం రోజు కొత్త కోనేరులో స్వామి వారి ఊరేగడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది చూడ్డానికి? బాగా చూస్తాము. తెప్ప ఊరేగింపు చేసినప్పుడు వస్తాము, అన్ని చేసినప్పుడు కూడా వస్తాము మేడం మేము. ఈ రోజు అయితే ముందే మీరు పూజలు చేసేస్తున్నారు. మెట్లు పూజకి వస్తా ఉంటాం మేడం. ఒకేసారి ఇక్కడ కూడా చేసేస్తాం. ఓకే, స్వామి అంతటా ఉంటాడు కాబట్టి ఎక్కడ చేసినా స్వామికి చెందుద్దనా?
ఆ మెట్లన్నీ బాగా దేవుడి కాడ పోయిందా చేసుకుంటా ఉంటాం మేడం మేము. తూర్పు ద్వారం కూడా ఇప్పుడు కడుతున్నారు కదమ్మా, చూసారా? చూడలేదు మేడం, ఇప్పుడే కదా ఆరంభం, ఇప్పుడే వచ్చాం మేడం. ఇక్కడ నుంచి మేము స్వామి కాడికి వెళ్ళిపోవాలి. ఓకే, మేము మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూస్తున్నారు కదండి, ఇదే విధంగా అయితే భక్తులందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఈ సంవత్సరం ఎంతో బాగుందని కూడా ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మా నమస్తే అమ్మా, మీ పేరు? నమస్కారం అండి. కర్నూతుల. మీ పేరు? శ్రావణి. శ్రావణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూతులండి. కడనూతల నుంచి వస్తూ ఉన్నారు. సో కోనేరు అయితే రేపు ఆరంభం కాబోతూ ఉంది. కొత్తగా కోనేరు కట్టారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడంతా నచ్చిందా మీకు? ఇది వరకటి కన్నా చాలా మెరుగ్గా ఉందండి. అంటే ఇది వరకటి లాగంటే జారేది కోనేరు, ఇంతకు ముందు ఇలా రాళ్ళు అది అలా ఉండేది. మెట్లు కూడా పూజించడానికి కంఫర్ట్ గా ఉంటుంది. ఇంతకు ముందు అంటే వాటర్ తీసుకునే దానికి మెట్లు పూజకి వచ్చేటప్పుడు కూడా కొంచెం అవకతవకలు అనేవి ఉండేవి. ఇప్పుడు మటుకు ఫుల్ఫిల్ గా ఉంది మాకైతే. ఓకే, సో రేపు ప్రారంభోత్సవం అయితే జరిగిపోతుంది. ఇంకా కూడా ఎన్నో ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు, కోనేరు స్టార్ట్ చేస్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషకరంగా ఉందండి. ఎందుకంటే ఇది వరకు కన్నా ఏర్పాట్లు చాలా మెరుగ్గా చేశారు. అది కాకుండా ఎటువంటి లోటుపాట్లు అనేవి లేకుండా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అంటే మనం చూసుకున్నట్లయితే కొత్తగా పాలక మండలి కూడా ఏర్పడింది. కమిటీ సభ్యులందరూ కూడా వచ్చున్నారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని అయితే చెప్తూ ఉన్నారు. మీకు అనిపిస్తున్నాయా సౌకర్యాలన్నీ ఉన్నాయా? చాలా వరకు ఏర్పాట్లు అయితే చేశారండి, అసౌకర్యాలు అయితే ఏమీ లేవు. మీకు బాగా అనిపిస్తుంది? చాలా సంతోషకరంగా ఉంది. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు బాలమ్మ. ఏ ఊరు నుంచి వస్తున్నారు? చల్లగుంట గ్రామం. అవునా? సో కోనేరు అయితే రేపటి నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది ఈ కొత్త కోనేరు మీకు? బాగుంది, బాగా నచ్చింది. ఇదివరకు ఏమైనా ఇబ్బందులు పడ్డారమ్మా కోనేరు సరిగా లేక? ఏం లేదు, నేను ఇదే ఫస్ట్ సంవత్సరం రావటం. ఇదేనా రావడం? అందుకని ఇబ్బందులు ఏం తెలియవు మీకు. ఓకే, ఇప్పుడు చూడడానికి ఏ విధంగా అనిపిస్తుంది అమ్మా? ఇంత పెద్ద కోనేరు ఎక్కడైనా చూసారా మీరు? చూస్తున్నాం, తిరుపతిలో చూస్తున్నాం. ఇక్కడ ఉంది కదా? ఇక్కడ ఉంది, ఇప్పుడు అక్కడ ఉన్నట్టే ఉంది. ఉంది. అవునా? ఓకే అమ్మా, నమస్తే. మీ పేరు? నా పేరు మంజుల. ఏ ఊరు నుంచి వస్తున్నారు? తెల్లగుంట. తెల్లగుంట నుంచి వస్తూ ఉన్నారు. సో ఈ సంవత్సరం కోనేరు చూడడానికి ఏ విధంగా ఉంది? ఇంతకు ముందు ఇట్ట బంతరాలతో ఉండింది మేడం, ఇప్పుడు వచ్చి బాగుంది. బాగుంది, నచ్చింది. అందరికి కూడా సౌకర్యవంతంగా ఉంది కదా, దాన్ని చూసి మీకు ఏమనిపిస్తుంది? అందరూ బాగానే ఉంది, ఇంతకు ముందు ఉన్నట్టు కాకుండా ఇప్పుడు బాగుంది అని తెలుస్తుంది. గుడి అంతా చూసారా అమ్మా? ఇప్పుడే వచ్చారా మీరు? మేము వచ్చింది వెళ్తున్నాం, అంతకు ముందు వస్తున్నాం, వచ్చి పోతుంటాం కానీ బాగానే ఉంది గుడి. డెవలప్మెంట్ అంతా ఏ విధంగా ఉందమ్మా? బాగైంది, అంతా బాగుంది. నచ్చిందా మీకు? నచ్చింది. కళ్యాణ మండపము, తూర్పు గోపురం సైడ్ కళ్యాణ మండపం చూడలేదు మేడం, ఇంకా ఇప్పుడు చూడండి. పోతాం. అయితే చూస్తే మాత్రం ఒక్కసారి వావ్ అంటారు, అలా ఉన్నాయన్నమాట అన్ని. సో అన్ని సౌకర్యాలు ఉన్నాయమ్మా మీకు? అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగుంది. చూస్తున్నారు కదండి, మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే మార్చి 1వ తేదీన జరిగేటటువంటి కోనేరు ప్రారంభానికి అయితే అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా 2,25,00,000 కూడా ఈ కోనేరు అనేది ప్రారంభం అవుతుంది. ఇంకా ఎన్నో కోట్లతోటి కూడా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క విధంగా అయితే ప్రతి ఒక్కటి మీకు వివరించే ప్రయత్నం అయితే మా సిఎండి న్యూస్ బృందం అయితే చేయాలనుకుంటూ ఉన్నాము, ఆల్రెడీ చేస్తున్నాము కూడా. సో చూస్తూనే ఉండండి సిఎండి న్యూస్. కెమెరామ్యాన్ సూర్య తోటి కామాక్షి, కొండపెట్రగుంట దగ్గర నుంచి.